హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోని ఎంతమంది చూసారో కింద కమెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కూడా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను మంచి మంచి వాల్ డెకర్స్ అయితే చూపించానండి. దానికి కంటిన్యూషన్ ఇంకొన్ని వాల్ డెకర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికీ 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చండి. అలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించే వాల్ డెకోర్స్ అన్ని కూడా ఒకటి బాగుంది ఒకటి బాలేదు అని ఏం లేదండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకు చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ వచ్చేసి నాకు జస్ట్ 112 రూపీస్ లోనే ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చింది. ఇందులో వచ్చేసి నేను ఒక వాల్ హ్యాంగర్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ మధ్య. దీని రేటింగ్ కూడా బాగుంది. అలాగే చాలా మంది కూడా దీన్ని పర్చేస్ చేస్తున్నారు. మనం నార్మల్ గా చూసే దానికన్నా వాల్ కి హ్యాంగ్ చేసిన తర్వాత లుకింగ్ అయితే చాలా బాగుంది. దీని మిడిల్ లో అయితే మనకు ఇలా అయితే వచ్చింది అనమాట. చాలా నీట్ గా వచ్చింది దీని డిజైన్ కూడా. దీని విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అలాగే హైట్ వచ్చేసి 22 ఇంచెస్ వరకు ఉందండి. దీన్ని వాల్ కి హ్యాంగ్ చేసిన తర్వాత లుకింగ్ అయితే చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉండే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టాను. కానీ ఇందులో చిన్న చిన్న షో పీసెస్ ఉంటాయి. అవి పెడితే ఇంకా లుక్ వస్తుంది. ఈ డిజైనే కాకపోయినా మనకు వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కానీ నాకు ఈ పర్టికులర్ డిజైన్ అయితే నచ్చి తీసుకున్నాను. మీకు కూడా ఇలాంటి ప్రొడక్ట్ కావాలంటే ఒకసారి ట్రై చేసేయండి. ఇక నెక్స్ట్ పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇది కూడా నాకు చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేసింది. మీషోలో వెతకాలే కానీ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి. అలా వెతికి తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. మా ఇంటికి ఏవి సెట్ అవుతాయో అవే నేను బడ్జెట్ లో అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి నేను వాల్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇవి 3 పీసెస్ లాగా వచ్చాయన్నమాట. మిడిల్ లోది వచ్చేసి మనకు కొంచెం పెద్ద సైజ్ ఉంది. అలాగే సైడ్స్ లో వచ్చేసి మనకు ఓన్లీ కొంచెం చిన్న సైజ్ వచ్చిందనమాట. ఓన్లీ 1 ఫ్లవర్ మాత్రమే ఉంది. అలాగే దీనిపైన కనిపించే ఫ్లవర్స్ అన్ని కూడా మనకు పెయింటింగ్ వేసినట్టు ఉన్నాయి. దీనికి బ్యాక్ సైడ్ మనకు గోడకు స్టిక్ చేసుకోవడానికి ఒక 2-in-1 స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు. గోడకు ఎలాంటి మేకులు అవి కొట్టకుండా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. ఇదైతే బెడ్రూమ్ లో స్టిక్ చేద్దామని తీసుకున్నాను. మా బెడ్రూమ్ లో వన్ సైడ్ వాల్ మొత్తము పింక్ కలర్ లో అయితే ఉంటుందన్నమాట. దానికి ఆపోజిట్ గా పెడదామని చెప్పేసి ఈ సెట్ అయితే తీసుకున్నాను. ఇవి నాకు జస్ట్ 100 రూపీస్ లోనే వచ్చేసాయండి. చాలా మంచిగా సెట్ అయ్యాయి. వీటి సైజ్ వచ్చేసి 12/18 ఇంచెస్ లో అయితే వస్తున్నాయి. ప్రొడక్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసే పార్సల్ కూడా నాకు జస్ట్ 160 ఆ రేంజ్ లోనే వచ్చేసిందండి. ఇంత తక్కువ ప్రైస్ కి మీషోలో ఇలాంటి వాల్ డెకర్స్ అయితే వస్తున్నాయి అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసి నేను బుద్ధుడు థీమ్ తో ఉండే మంచి వాల్ డెకోర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందాక చూపించిన దాంట్లో 3 పీసెస్ అయితే వచ్చాయండి. ఇందులో వచ్చేసి మనకు టోటల్ గా 5 పీసెస్ అయితే వచ్చాయి. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు స్టిక్ చేసుకోవడానికి 2-in-1 స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇవన్నీ కూడా మనకు వుడ్ మెటీరియల్ తో చాలా లైట్ వెయిట్ లో అయితే వస్తున్నాయి. ఇందాక చూపించిన తులిప్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పెయింటింగ్ లాగా వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ తో అయితే వచ్చింది. దీని విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వరకు ఉందండి. ఈ ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా సపరేట్ గా కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టొచ్చు. లేదంటే టోటల్ మొత్తం కూడా కలిపేసి అయితే పెట్టొచ్చు అనమాట. మొత్తం కలిపేసి పెట్టినప్పుడు మనకు విడ్త్ వచ్చేసి 30 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ చూడాలంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి. నేనైతే ఫైనల్ గా గోడకు స్టిక్ చేసినప్పుడు ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే స్టిక్ చేశాను. అంతేనండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.